వెంటనే హకీం సాహెబాన్ని పిలిపించండి. తక్షణమే తక్షణమే తక్షణమే. ఏమిటండి ఇది? ఇదేమైనా బాగుందా? ఓ పక్క చేతి నుంచి రక్తం కారుతుంది, మీరేమో మీకిప్పుడు ఈ క్రీడ అంత ముఖ్యమైపోయిందా? అసలు ఇది యుద్ధరంగమా? కాలక్షేపానికి ఆడుకోవాల్సిన ఆటలో ఇలా ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన అవసరం ఏముంది మీకు? నాన్న సలీం, నాకు తగిలిన గాయం అంత పెద్దదేమీ కాదు. ఆ సంగతి చూసుకోవాల్సింది మేం కదా. రండి త్వరగా, ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి. అస్సలాం అలైకుం భాయ్జాన్. వాలేకుం సలాం. అమ్మాయి గారు, ఏం పని మీద వచ్చారో చెప్పండి. నేనిది అమ్మడానికి వచ్చాను. అంత పరీక్షగా ఎందుకు చూస్తున్నారు? ఇది నాణ్యమైన బంగారం. అవునమ్మాయి గారు, నాణ్యమైన బంగారమే. ఇది గాని ఎక్కడి నుంచి దొంగిలించి తెచ్చావా? నేను మీకు దొంగలా కనిపిస్తున్నానా? నాకు వేరే గత్యంతరం లేక అమ్మీజాన్ నగలు అమ్ముకోవాల్సి వచ్చింది. బంగారంలో రాగి కలిసినట్టుంది. ఇది దీనికి 10 నాణాల కంటే ఎక్కువ రావు. ఏంటి 10 నాణేలా? మరి అంత తక్కువ? చూడండి అమ్మాయి గారు, 10 నాణేలు మాత్రమే ఇస్తాను. కావాలంటే తీసుకోండి, లేదంటే వెళ్ళిపోండి. కానీ అయినా నువ్వు ఆ ద్రోహి రషీద్ ఖాన్ కూతురు అన్న సంగతి నాకు తెలుసు. అరే, నేను జాలిపడి నీకు ఆ మాత్రమైనా ఇస్తున్నాను. నాకు బదులు వేరొకడై ఉంటే మెడపెట్టి గెంటేసేవాడు నేను ఇక్కడి నుంచి. సర్లేండి, మీరు నాకు అంతే ఇవ్వండి. ఇదిగో తీసుకో. శుక్రియా. అమ్మీజాన్ నిన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు. ఇది కొని తీసుకువెళ్తాను. భాయ్జాన్, 4 రొట్టెలు ఇవ్వండి. అందరూ వినండి, శ్రద్ధగా వినండి, అందరూ వినండి. రాజ్యంలోని ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, రాకుమారుడి మిత్రుడైన కుతుబుద్దీన్ కి ఈ శుక్రవారం నాడు నిఖా జరగబోతుందో. ఇది బహుశా మన చివరి కలయిక కావచ్చు. మేము ఒక విషయం చెప్పదలిచాం మా గురించి. కుతుబ్ సలీం రాకుమారుడి స్నేహితుడు. అంటే తనే. క్యా ఖుదా, కుతుబ్కి నిఖా జరగబోతోందా? అమ్మాయి గారు, మీ రొట్టెలు కింద పడిపోయాయి. నాదిరా, నువ్వు నాదిరావేనా? సఖీనా, యా అల్లా, కుదదేవల నువ్వు నన్ను గుర్తుపట్టేశావు. అసలు నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఈ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? నాదిరా, ఏమైంది?